సంఘం నాకు ఒక విలువనిచ్చింది, ఒక గౌరవాన్ని ఇచ్చింది, ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చింది. నేను ఈ వేదిక మీద ఇవాళ మాట్లాడేవాడినా ఇంతమంది మిత్రులు నాకు కొత్తగా పరిచయం. నాకు ఆ జీవితానికి చాలానే మాట సందర్భంగా ఉన్నా. ఒక దృఢ సంకల్పంతో ఖచ్చితత్వాన్ని పాటించి ఖచ్చితంగా మన గోల్ రీచ్ కావాలని సంఘం విలువ పెంచే విధంగా ప్రయత్నం చేస్తున్నా. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ బలపరిచిన రఘుత్తం రెడ్డి గెలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థి మోహన్ రెడ్డిపై 1707 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తప్పకుండా ఉపాధ్యాయుల సమస్యల విషయంలో రాజీ పడకుండా మడమ తిప్పని పోరాటం చేసి ఉపాధ్యాయుల పక్షాన ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా తప్పకుండా ప్రభుత్వం మెడలు వంచి మన ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యలు సాధించుకుంటూ పీఆర్టీ సంఘం తన పాత్రను పోషించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఉన్న పాఠశాల లేక భవనాలన్నీ పిల్లలు లేక నిర్వీర్యమైపోతున్నాయి. వాటి గురించి ఇంతవరకు 6 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాల మీద, ప్రభుత్వ విద్య మీద ఒక్క రోజు కూడా గౌరవ విద్యాశాఖ మంత్రులు ఇద్దరు ఉండి మా దురదృష్టకరం, ఎందుకంటే ఇద్దరు ఇప్పుడు లేరు సభలో, ఒక్క రోజు కూడా సమీక్షా సమావేశం జరగలేదు. ఈనాటి బడ్జెట్లో కొంత ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం 1/7/2018 నుంచి ఇవ్వాల్సినటువంటి పీఆర్సీ మీద దానికి బడ్జెట్ కేటాయించడం కానీ ఆ మాట లేకపోవడం అని కానీ కొంత ఇబ్బంది కలిగించేటువంటి విషయంగా మీ దృష్టికి తీసుకుని వస్తూ బకాయి చెల్లింపుల్లో జీపీఎఫ్ కానీ, పీఆర్సీ బకాయిలు కానీ, డిఏకి సంబంధించిన ఏరియస్ బకాయిలు కానీ, ఇతరత్ర బకాయిలు ప్రభుత్వం దగ్గర, ట్రెజరీల దగ్గర పెండింగ్లో ఉండిపోయినాయి. గౌరవనీయులు కూర రఘుత్తం రెడ్డి గారు శాసన మండలి సభ్యులు చెప్పినట్టు తప్పకుండా అది పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది ప్రతిరోజు కూడా కొంత చేస్తూ రాబోయే 1 మాసం 2 మాసాల్లోగా 100% క్లియర్ చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులకు అది పాత పెన్షన్లో కొనసాగటం వీలుగా కేంద్ర ప్రభుత్వం చేత జారీ చేయబడ్డటువంటి 57 ఉత్తర్వులను కనుక అమలు పరిచినట్టయితే చాలామంది ఉపాధ్యాయులు అప్పటి వరకు నియామకం పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తొందరగా ఏ సమస్యల మీద అయితే ఉద్యోగ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చిందో వాటి గురించి దృష్టి పెట్టి తప్పకుండా 1వ తారీఖు నాడే వాళ్ళు ఏదైతే అంశాన్ని చేర్చి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారో ఆ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని అంశాల మీద తప్పకుండా దృష్టి సారించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్తూ కొత్త రాష్ట్రం, కొత్త విధి విధానాలు, కొత్త సర్వీస్ రూల్స్ మనం రూపొందించుకోగలిగితే ఈ క్యాడర్ 3 పోస్టులకు ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. 9 సంవత్సరాల కింద పేద గ్రామీణ విద్యార్థులకు ఒక ఉత్తమమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో మన మోడల్ స్కూల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు వాళ్ళకి ప్రమోషన్లు కానీ బదిలీలు కానీ ఇంతవరకు జరగలేదు సార్. ఆ ఉద్దేశంతో ఒకటి వేతనాలు 010 కింద వేతనాలు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వస్తున్నాయి కాబట్టి 010 కింద కావాలని మన విద్యాశాఖలో ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, ప్రత్యేకించి కేజీబీలో పనిచేస్తున్నటువంటి మా మహిళా సోదరిమణులకు తక్కువ వేతనంతో పనిచేస్తూ ఉన్నారు. వారిని పూర్తిగా రెగ్యులర్ చేయడం అంటే ఆర్థికంగా ఇబ్బందితో కూడుకున్నటువంటి పని. కనీసం మినిమం బేసిక్ పే అయినా ఇచ్చి, మినిమం టైం స్కేల్ అయినా ఇచ్చి ఇవాళ 7.5 ఫిట్మెంట్ ఇవ్వడం అనేది చాలా అన్యాయం అని చెప్పి, అశాస్త్రీయమని చెప్పి, అసబద్ధమని చెప్పి, అనిర్వచనీయమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. 45% తగ్గకుండా ఫిట్మెంట్ తోటి పీఆర్సీ ఇస్తామని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ, డిమాండ్ చేస్తూ, ఆశిస్తూ ముగిస్తున్నాం. ఆ 317 జీవో ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి మిత్రులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని తెలియదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు 317 జీవోకు సంబంధించిన సమస్యలు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రకటన చేసినారు. అదేవిధంగా 2008 డిఎస్సీ ఉపాధ్యాయులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటన చేస్తున్నారు. దయచేసి మీ ద్వారా ముఖ్యమంత్రికి కానీ, ఇక్కడున్న మంత్రులకు కానీ అది మా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి కూడా ఈహెచ్ఎస్ కార్డులు పెండింగ్లో ఉన్నాయి సార్. 4-5 డిఏలు పెండింగ్ పడి ఎప్పుడూ గతంలో ఈ పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏల విషయంలో పూర్తిగా 5 డిఏలు బాకీ సార్. వాటికి
కేంద్ర ప్రభుత్వం 4 ఆల్రెడీ ఇచ్చింది, ఒకటి కేంద్ర ప్రభుత్వం బాకింది, మనం 4 బాకింది మీ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించినట్టు విద్య ద్వారానే సమసమాజం ఏర్పడుతుందని చెప్పి వారు ఏదైతే సూచన చేసిండ్రో ఆ విద్యారంగాన్ని పటిష్టపరిచినట్టయితే మంచి సమాజం, మనం అనుకున్న తెలంగాణ, మనం అనుకున్న భారతదేశం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యాపరంగా అన్ని రకాలుగా మన వ్యవస్థను అభివృద్ధి పరచుకొని ఆ పిల్లలకు అవసరం ఉన్న పిల్లలు మన దగ్గర ఉన్నారు, వారిని దృష్టిలో పెట్టుకొని పాఠశాల విద్యను మరింతగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై టీచర్, జై టీచర్.